వెల్కమ్ టు మీ వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్. విడుదల 2 ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో మాట్లాడుకుందాం. విడుదల 2 మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా విడుదల 1 సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఆ విడుదల 1 సినిమా చూస్తేనే విడుదల 2లోకి మీకు సంఘటన దానికి వచ్చే కథాంశం గానికి మీకు అర్థం అవుతుంది. విడుదల 1లో మన సూరి గారు అంటే కొమరేషన్ గారు పెరుమాళ్ళను పట్టుకోవడానికి ఏ విధంగా తన ప్రయత్నాలు చేశాడు. పెరుమాళ్ళను పట్టుకున్న తర్వాత అతను పెద్ద పొజిషన్ లోకి వెళ్తాడనుకుంటే సస్పెండ్ అవుతాడు. అతను ఎలా సస్పెండ్ అవుతాడు అనేది పార్ట్ 1లో ఉంటే, పార్ట్ 2లో కంప్లీట్ గా మనం విజయ్ సేతుపతి పెరుమాళ్ గారి క్యారెక్టరే ఉంటుంది. ఆయన అసలు అన్నగా మారడానికి కారణం ఏంటి, ఆయన ఎలా అన్నంలోకి వచ్చాడు, అతని భార్య వల్ల గాని మన అతను ఉన్న జనాల వల్ల గాని, అతను ఉన్న విలేజ్ లో ఆ జరిగే సంఘటనల వల్ల గాని అతను ఎలా అన్నగా మారాడు, అతను ఎలా పోలీసుల్ని ఎదిరించాడు అనేది పార్ట్ 2లో ఉంటుంది. ఇక కథ కూడా చెప్పేసాను. అదే మొత్తం మన విజయ్ సేతుపతి గారి పార్ట్ 2 అంతా. ఆయన అల్లలోకి ఎలా వచ్చాడు, ఆయన పాత్ర ఏంది, అందులో పోలీసుల్ని ఎలా ఎదిరించాడు అనేది పార్ట్ 2 కథాంశం అండి. ఇక విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే వెనక తీసి పడేశారండి. అసలు ఆ రవాండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో అసలు ఒక రియలిస్టిక్ గా ఆయన చేశాడని చెప్పొచ్చు. మనకి న్యాచురల్ గా చూసినట్టు ఉంటుందండి. ఒక విలేజ్ లో, ఒక ఊర్లో వాళ్ళ జరిగే పరిస్థితులు కానీ, ఆయనకి ఎదురయ్యే సంఘటనలు కానీ, అతను ఎలా అన్నగా మారాడు, అడవుల్లో తిరిగే సంఘటనలు, ఆ విజువల్స్ కానీ అంతా మనకి ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత బాగుంది. మన సూరి గారు, కొమరేషన్ గారు ఆయన సెకండ్ హాఫ్ లో కొంచెం అయినా సరే ఆయన పాత్ర తగ్గట్టు ఆయన ఎరగ తీశాడండి. అసలు బాగుంది. ఒక కమిడియన్ గా ఆయన్ని చూసాం. ఇదివరకు మనం కమిడియన్ గా అతనికి ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఒక హీరోగా, రియలిస్టిక్ హీరోగా నిలబెట్టింది మాత్రం ఈ సినిమా అని చెప్పొచ్చు. ఇక వెట్రిమారన్ గారి కథ అయితే మాత్రం బేభత్సంగా రాశారండి ఆయన. ఈ సినిమా అయితే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి అసలు విపరీతంగా నచ్చుద్ది. కొంతమందికి మన కామెడీ అంటే ఇష్టపడే వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఒక యావరేజ్ గా నిలుస్తుంది. ఒక సర్టన్ గా, ఒక మాస్ ఎలిమెంట్స్ కానీ, ఒక కథనం కావాల్సిన వాళ్ళకి కానీ ఇది మాత్రం విపరీతంగా నచ్చుద్ది. వెట్రిమారన్ గారికి మాత్రం యాక్షన్ చెప్పొచ్చు. ఎవరైనా పార్ట్ 1 తీసిన తర్వాత పార్ట్ 2 తీయడానికి ఒక 5-6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అట్లా పడుతుంది. కానీ 7 months లో ఆయన కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకొచ్చాడండి. 2023లో సినిమా రిలీజ్ అయితే కొంచెం సెకండ్ హాఫ్ ఎక్కడానికి టైం పట్టినా, కానీ కంప్లీట్ చేసి మాత్రం 7 months లో కంప్లీట్ అయింది. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన ఇదివరకు కథలు చూసుకున్నా మాత్రం ఒక సామాన్య మానవుడి కథ ఉన్నట్టు, ఎక్కడో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఎలివేషన్ పడాలి, ఇక్కడ ఫైట్ పడాలి, ఇక్కడ సాంగ్ పడాలి అన్నట్టు ఉండదండి. కథకి తగ్గట్టు వెళ్ళిపోతా ఉంటది ఆ స్క్రీన్ ప్లే మాత్రం. హీరోకి ఎలివేషన్ అనేది ఉండదు, ఆ కథలో వచ్చే ఎలివేషన్ తప్ప. హీరోకి ఎలివేషన్ పెట్టాలి ఆయన అసలు తెలియదు ఆయనకి. అలా రాసుకుంటాడు, అలా తీస్తాడు వెట్రిమారన్ గారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయనతో యాక్ట్ చేయాలని మన తెలుగు హీరోలు అందరూ ఎంతగా ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఎవరిని ఆయన సెలెక్ట్ చేసుకుని తీస్తాడో తీయడో తెలియదు మనకి. తెలుగులో అంత బజ్ లేదండి మనకి, తమిళ్లో మాత్రం విపరీతమైన బజ్ ఉంది ఈ సినిమాకి. అసలు విడుదల పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందరు పాత్రలు బాగున్నాయండి. మనకి మన విజయ్ సేతుపతి గారిదే సెకండ్ హాఫ్ మొత్తం లీడు, యాక్టింగ్ కుమ్మేశాడు, మామూలుగా లేదు. మంజు వారియర్ గారు కూడా ఆయన భార్య పాత్ర చేసింది, ఆమె కూడా ఎరక తీసిందండి. మంజు వారియర్ నటన ఈ సినిమాలో వస్తారు. మన మన రజనీకాంత్ గారి సినిమాతో హిట్ కొట్టారు, మళ్ళీ ఈ సినిమాతో ఇంకో హిట్ కొట్టబోతున్నారు మన మంజు వారియర్ గారు. సినిమా మాత్రం రస్టిక్ గా, రియలిస్టిక్ గా, ఎమోషనల్లీ ఓరియంటెడ్, బేభత్సంగా మైండ్ లోకి ఎక్కిద్దండి. ఈ సినిమా మీరు బయటకు వచ్చిన తర్వాత 2 రోజులు అదే మైండ్ లో మెరిద్ది. సినిమా మాత్రం బాగుంది, చూడండి. నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5. నా పరంగా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఇదండి రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.